ఇప్పుడే ప్రారంభం కాబోతోంది దేశంలో ఎంతో పెద్దదైన విచారణ ఆప్కి అదాలత్లో రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. రండి, మీ ఆప్కి అదాలత్లో విచారణ ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఈరోజు మన అతిథి ఒక గొప్ప యువత నేత. ఈయన తన చిన్న వయసులోనే ఎన్నో పెద్ద పెద్ద సాధనలు చేశాడు, ఎంతో పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద లీడర్. చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్తారు, చాలా ధైర్యంగా చెప్తారు. ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో వివాదాలు ఈయన విషయంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ కాంగ్రెస్ లీడర్ మిస్టర్ సచిన్ పైలట్. ఆప్కి అదాలత్లో ఈరోజు జడ్జ్ ఎవరంటే ఒక గొప్ప జర్నలిస్ట్, రాజస్థాన్ పాలిటిక్స్ ని బాగా తెలుసుకున్న ఒక వ్యక్తి. సచిన్ కి అతను బాగా తెలుసు. ప్లీజ్ వెల్కమ్ సంజీవ్ శ్రీవాస్తవ్. జడ్జ్ గారు, మాకు విచారణ ప్రారంభించడానికి అనుమతినివ్వండి. విచారణని ప్రారంభిద్దాం రజిత్ సార్. సచిన్ పైలట్ మీద మొదటి ఆరోపణ వేయడానికి ముందు సచిన్ పైలట్ పొలిటికల్ కెరియర్ ని మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ పొందిన మహా లీడర్ సచిన్ పైలట్ మోడర్న్ ఇండియాకి ఒక యువ పొలిటీషియన్ అని కూడా చెప్పొచ్చు. తనకని ఒక సపరేట్ సపోర్ట్ బేసే ఉంది. సచిన్ పైలట్ రాజస్థాన్కి కాంగ్రెస్ లీడర్గా కూడా ఉన్నాడు. 7 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నారు. రాజస్థాన్లో తన పార్టీ కోసం లాంగెస్ట్ సర్వీస్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సచిన్ పైలట్ నేతృత్వంలో 2018లో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి బయటికి వచ్చారు. సచిన్ పైలట్ దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యుండేవారు. అప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆయన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గారితో కొన్ని విభేదాలున్నాయి. ఆ కారణంగా తన పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో సచిన్ పైలట్ ఎలక్షన్లో నిలబడి గెలిచారు. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది. సచిన్ పైలట్ ఇవాళ కాంగ్రెస్ లో ముఖ్యమైన లీడర్ గా ఉన్నారు. దానితో ఆయన దగ్గర ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్స్ ఉన్నాయి. సచిన్ పైలట్ తన 26వ ఏట లోక్సభ మెంబర్ గా ఎన్నుకోబడ్డారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో సచిన్ పైలట్ దగ్గర కార్పొరేట్ మినిస్టర్ కి సంబంధించి ఇండిపెండెంట్ బాధ్యత ఉంది. ఈయన కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. సచిన్ పైలట్ కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యూత్ గ్లోబల్ లీడర్ గా ఈయన గుర్తింపు పొందారు. సచిన్ పైలట్ కని ఇంకొక గొప్పతనం ఉంది. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ కమిషనర్ ఆఫీసర్ గా గుర్తించబడ్డారు. మొదటి యూనియన్ మినిస్టర్ అనే పేరుతో సచిన్ పైలట్ ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ యొక్క 124 సిక్ రిజర్మెంట్ లో కెప్టెన్ యొక్క ర్యాంకులో ఉన్నారు. మోర్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎంబీఏ అయిన సచిన్ పైలట్ ఆప్కి అదాలత్లో ఆయన చెప్పాలనుకున్న న్యాయాన్ని ఆయనే చెప్తారు. రండి, మీ ఆప్కి అదాలత్లో వివాదాన్ని ప్రారంభిద్దాం. మొదటి ఆరోపణ మీ సచిన్ పైలట్ మీద. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. ఈయన రాజకీయ చదరంగానికి పనికిరారు. సచిన్ పైలట్, మీ నాన్నగారు రాజేష్ పైలట్ వచ్చి మిమ్మల్ని అమెరికాలో ఉన్న మేనేజ్మెంట్ స్కూల్లో చదువుకోవడానికి మిమ్మల్ని పంపారు. అందులోంచి చదువుకుని బయటికి వచ్చిన వాళ్ళ లిస్ట్ ఉంది. ఎలాన్ మస్క్, వారెన్ బఫే, సుందర్ పిచాయ్. వీళ్ళందరినీ చూశారంటే వీళ్ళు కోట్లల్లో డాలర్స్ సంపాదిస్తున్నారు. కానీ మీరు ఆ దారిలో వెళ్లకుండా పాలిటిక్స్లోకి వచ్చారు. ఈ దేశంలో ఇన్ కేస్ చదువుకున్న వాళ్ళు కొన్ని లక్ష్యాలతో జీవించేవారు, బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. అది ఖచ్చితంగా దేశానికి మంచి విషయమే. ఇప్పుడు మీకొక విషయాన్ని వివరంగా చెప్తాను. నిరక్షరాస్యులు రాజకీయాల్లోకొచ్చి చట్టాన్ని సవరించడం ఏమైనా బాగుంటుందా? అందుకని మంచి బ్యాక్గ్రౌండ్, మంచి చదువు, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఉండాలి. అదీగాక రాజకీయాల్లో ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి సంతోషించాలి.
మీరు ఒక పేరు చెప్పారుగా అలెన్ మాస్క్ అని, ఆయన కోట్లలో సంపాదిస్తున్నారు. సో, దాంతోపాటు అక్కడికి వెళ్లకుండా ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను చదివి బయటకొచ్చాను. ఏ చోట్లోనైనా ఏ సమయంలోనైనా రాజకీయాల్లో గాని, చట్టసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ, విధానసభలో కానీ, అలాగే చట్టాన్ని సవరించడం, లెజిస్లేషన్, అలాగే దేశ ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి. ఒక చదువుకున్నవాడు ఇలా చేయాలి, అప్పుడే బాగుంటుంది. మిమ్మల్ని చూడగానే సంతోషిస్తారు. కానీ చదువుకున్న వచ్చాడు. వాళ్ళు పాలిటిక్స్ లోకి రావడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఫ్లైట్ దిగారు, స్ట్రైట్ గా పార్లమెంట్కి వెళ్ళిపోయారు. లేదు, మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది, నేను ఒప్పుకుంటాను. నా చిన్న వయసులో ఒక పార్టీలో నాకు సందర్భం దక్కింది. 25 లక్షల మంది మనకి ఓట్లు వేసి మనల్ని గెలిపిస్తున్నారు. వారి యొక్క ఆలోచన విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక చదువుకున్న వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుని మరీ పంపించారు. రెండవ విషయం మమ్మల్ని వీడి వెళ్లిపోయిన మా తండ్రి గారు ఇంతకుముందు రాజకీయాల్లో ఉండేవారు. అది నాకు ప్లస్ పాయింట్గా ఉండేది. మనం ప్రజల్ని కలవడానికి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఏమీ తెలుసు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఎలక్షన్లో నుంచుంటాంగా. ఇంకోటి, థర్డ్ టైం నేను నుంచున్నప్పుడు, అలాగే 4గోసారి నుంచున్నప్పుడు, అప్పుడు ప్రజలు నా రిపోర్ట్ కార్డ్ చూశారు. నువ్వేం చేశావురా అని. నువ్వు ఎవరికి కొడుకైతే ఏంటి, మనవడవైతే ఏంటి, కానీ నువ్వు ప్రజలకు ఏం చేశావనేది ముఖ్యం. అందువల్ల నేను 2వసారి, 3వసారి, 4వసారి గెలిచినప్పుడు తన కష్టానికి తగ్గట్టుగానే తను గెలుస్తున్నాడు. మీరు బంధాలను అడ్డు పెట్టుకుని 4-5 సార్లు గెలవడం అనేది అసాధ్యం. మొదటిసారి మీకు సాయం అందుతుంది, సులభంగా మొదటి మెట్టుపై అడుగు పెడతారు. కానీ 2వసారి చూడండి రజత్ సార్, ప్రజలకు మీరు బాగా తెలుసు. అదేంటంటే మీ పేరు వాళ్ళకి తెలుసు. ప్రజలు మన పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేస్తారు. అలాగే మీ తాత, నాన్న, మామయ్యలు ఏం చేశారో అది మీరు చేసి చూపించాలి. దానికంటే ఎక్కువ చేయాలి. దానివల్ల ఒక బర్డన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తాను. కానీ అల్టిమేట్లీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. పబ్లిక్కే గెలిపిస్తుంది. నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వస్తున్నారు, కానీ ఏవీ చేయడం లేదు. ఎందుకంటే పబ్లిక్కే జడ్జ్. వాళ్లే ఓట్లు వేస్తోంది. వాళ్ళకి విలువివ్వాలి, వాళ్ళని గౌరవించాలి. మొదటిసారి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ చేతులు కాళ్ళు వణికాయా? ఎప్పుడొచ్చినా వణుకుతూనే ఉంటాం. మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో, మేమేం సమాధానాలు చెప్పాలో. మొదటిసారి నేను స్పీచ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఎటు పోలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు మా అమ్మ ఎలక్షన్లో నుంచున్నారు. ఆ సమయంలో నా వయసు 12 సంవత్సరాలు. ఉన్నట్టుండి ఆ ఊర్లో ఉండే ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి, అమ్మగారి కొడుకు ఇప్పుడు వచ్చి మాట్లాడతారని అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్లేసరికి నా కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఓ 2 నిమిషాలు మాట్లాడుంటాను. అది 2 గంటలు మాట్లాడినట్టుగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి నేను పరుగులు పెట్టాను. కానీ అది ఏమన్నారంటే, ఆ సంఘటనని ఎప్పుడూ మర్చిపోలేను. మీ నాన్నగారు రాజేష్ పైలట్ మల్టీ డైమెన్షన్ వ్యక్తి. అతను తన ఇంట్రెస్ట్ ని కాశ్మీర్ మీద చూపిస్తాడు, పంజాబ్ టెర్రరిజం మీద కూడా చూపిస్తాడు, మరియు నార్త్ ఈస్ట్ అన్ని పార్టీల్లో అతనికి స్నేహితులు ఉన్నారు. అది మాత్రమే కాకుండా పీఎం అవ్వాలనే కళ ఆయనకు ఉండేది. మీకు కూడా అలాంటి కళలు ఏమన్నా ఉన్నాయా? అలా ఉంటే మాకు చెప్పండి. మా నాన్నగారికి రాజకీయాల్లో పదవి, పోస్ట్ అనేవి మీరు చేసే పనులు బట్టే వస్తాయి. ఎవరికి ఏ బాధ్యత అందుతుందో మనం చెప్పలేం. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టి 23-24 సంవత్సరాలు అవుతుంది. నాకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నాకు గెలవడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. మనసు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఏం చేసినా సరే నీతిగా, నిజాయితీగా చెయ్యని. తర్వాత గెలిచి చూపించు, కానీ అందులో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. మీరు ఒక విషయాన్ని పూర్తి చేయడానికి నిజాయితీగా కష్టపడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఎప్పుడు తీయగానే ఉంటుంది. ఇప్పటికీ నా అంబిషన్ ఏంటంటే, పార్టీ కోసం పనిచేయాలి. మా పార్టీలో మేము అత్యంత కఠినంగా కష్టపడాలి. ఎలక్షన్లో మేము గెలవాలి. కాబట్టి మేము దాని మీదే ఫోకస్. చాలా కరెక్ట్గా చెప్పారు. పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కావాలి. మీలో ఎవరన్నా ప్రశ్నించాలని ఆశపడ్డారంటే ప్రశ్నించొచ్చు. రాముడు మందిరంలో రామునుడి శిలని ప్రతిష్ఠ చేశారు. ఆ శ్రీరాముణ్ణి చూడ్డానికి మీరెప్పుడు అయోధ్యకి వెళ్ళబోతున్నారు? ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. ఎల్లప్పుడూ వెళ్తూ ఉంటాను. కానీ ఇక్కడొక విషయం దాగుంది. ఆ గుడికి వెళ్ళడానికి ఎవరు ఆహ్వానిస్తున్నారో మనం చూడకూడదు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఇది వేరే వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే అది నా ధర్మం. ఎందుకంటే అది నా పూజ, అది నా గుర్తింపు. అది నా పర్సనల్ విషయం. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళాలనేది నేను నిర్ణయించుకుంటాను. ఆ స్వామి నుండి ఆహ్వానం అందితే నేను ఖచ్చితంగా వెళ్తాను. అప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ ఆలోచనలే మనసులో ఉండాలి. ఎందుకంటే శ్రీరాముడు లేకుండా ప్రకృతిని మనం ఊహించలేము. అలాగే రాముడు ఏ గుడిలోనో ఏ ఫీల్డ్లోనో ఉంటారనే మనం చెప్పలేం. శ్రీరాముడనేవాడు మనకి సొంతం, మనం ఆ శ్రీరాముడికి సొంతం. ఎందుకని ఈ విషయంలో మనం వివాదం చేయాలి? కానీ సచిన్, మన దేశమంతా శ్రీరామ జపం నుండే ప్రారంభమవుతుంది. నాకింకా గుర్తుంది, మీ నాన్నగారు ఉన్నారు కదా, ఎవరిని కలిసినా రామ్ రామ్ అనే అంటారు. నేను కూడా చెప్తాను. నేనొచ్చి మీట్ అయ్యానంటే, ఆ గ్రామంలో నేను ఎవరినైనా చూస్తే
అప్పుడు రామ్ రామ్ అని మనం ఎవరినైనా కలిస్తే వాళ్ళని గ్రీట్ చేస్తాం. గ్రామాల్లో మనం ఇప్పటికీ చూసామంటే అదే కొనసాగుతుంటుంది. నాతో పాటున్న ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అదే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే, ఈ మంత్రాన్ని ఉచ్చరించడం లేదని. నేను చెప్తాను, అధిక పక్షంగా వాళ్ళు రామ్ రామ్ అని అంటుంటారు. 1000 సార్లు చెప్తాను. దేవుని పేరు తలుచుకోవడం మంచిదే కదా. ఎన్నిసార్లు మననం చేసుకుంటారో అంత మంచిది. అలాగైతే సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే మీ పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఎందుకు వాళ్ళు వెళ్ళలేదు? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఇన్విటేషన్ అందింది. ఇందులో సమస్య ఏంటంటే దీన్ని ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే ఇదేమీ ఆల్ పార్టీ మీటింగ్ కాదు కదా. ఇది కోర్టులోకి కేసు వెళ్ళి అక్కడ ఎన్నో వివాదాలు జరిగి ఆ తర్వాతే ఒక తీర్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ దానిని స్వాగతించారు. అదీ కాక ఆ చోటులో ఆ శ్రీరాముని గుడి కట్టాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ గుడికి ఎప్పుడు ఎవరు రావాలని కొంతమంది అలా నిర్ణయించుకోవడం వల్ల ఏదీ జరగదు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఆ గుడి ప్రారంభోత్సవానికి పోలేదు. దానికి వేరే కారణం. కానీ మా పార్టీలో మా మెంబర్లో ఎవరైనా ఏ గుడికైనా వాళ్ళెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు భజనలు, కీర్తనలు, వ్రతాలు చేయాలి, వేరే ఇంకేమైనా చేయాలన్నా కూడా అది వారి ఇష్టం. అందుకని దీన్ని రాజకీయ దృష్టితో దీన్ని మనం చూడ్డం అంత మంచిది కాదు. అది తప్పని నేను ఖండిస్తున్నాను. అందుకనే చెప్తున్నాను, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తాను. నన్ను పిలిపించుకునేవారు అదిగో పైన అక్కడ ఉన్నారు. రామ్లల్లా పిలిస్తే వెళ్ళిపోతాను, నన్నెవరు ఆపేది? గుడికి వెళ్లాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వెళ్ళకూడదని వారించకూడదు. కానీ ఈ విషయాన్ని మౌల్డ్ చేసి పెట్టేశారు. అదేంటంటే మేనేజ్ చేసే విధం ఉంది కదా, అలాగే దానిని రాజకీయం చేసేశారు. అందుకని కొంతమంది లీడర్స్ని పిలిచారు, నన్నెవరు ఆహ్వానించలేదు. నేను ఎదురు చూడనూ లేదు. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాను. నేను ఖచ్చితంగా వెళ్తాను, నన్నెవడు ఆపేది? కాంగ్రెస్లో ఇలాంటి చాలా మంది నేతలు ఉన్నారు. ప్రమోద్ కృష్ణన్ వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళేమన్నారంటే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఈ ఇన్విటేషన్ని నిరాకరించి శ్రీరాముడిని అవమానపరిచినట్లుగానే వస్తాయి. ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం, అలా అని అంటూ ఉంటారు. నేను మళ్లీ చెప్తున్నాను, మా పార్టీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. మాకు ఎదురుగా మా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక రకంగా పోర్ట్రే చేయాలని చూస్తున్నారు. అదేంటంటే వీళ్ళకి ఇది నచ్చట్లేదు, వాళ్ళు సంకటంలో ఉన్నారు, అలా ఏమీ లేదు. ఎవరైతే ఏంటి, మేము దాన్ని నమ్ముతున్నాం. కానీ ఇదంతా కూడా నా పర్సనల్. ఇదేంటంటే ఇది నా పర్సనల్, ఇది నా సొంత విషయంగా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఇన్విటేషన్ అనేది, అది ఇన్విటేషన్ ఇచ్చిన విధం ఉంది కదా, అది అన్ని పార్టీస్ వాళ్ళకి అందించారు. మాకు మాత్రం ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి తెలుసుకోవడం వల్లే దీన్ని నిరాకరించారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళారు, అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, ఆలియా భట్ వెళ్ళింది, కట్రినా కైఫ్ వెళ్ళింది. వీళ్ళంతా పొలిటీషియన్స్ ఏంటి? లేదు, ఇలా చూడండి, ఇది ఎలా ఉందంటే వాళ్ళు, కానీ కోట్ల మంది ప్రజలు ఎవరు వెళ్లలేకపోయారే, దాని గురించి ఏంటి? ఎంతో మంది ఆ రోజు గుడికే వెళ్లలేదు. వాళ్ళేమన్నా నాస్తికులా? ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరికీ ఇన్విటేషన్ వచ్చిందా? నాకు రాలేదు. కానీ ఆలియా భట్, రణబీర్ కపూర్కి అందింది. వాళ్ళేమీ మనకంటే అధికంగా ఇంకా ఎంతో మందికి వచ్చిందంట. వచ్చిందిగా. సరే, మీరు నాకు చెప్పండి, ఈ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ఎవరు తీశారు? ఇక్కడున్న ఎవ్వరికీ కూడా అర్హత లేదా? అసలు ఎందుకండి ఈ పక్షపాతం అనేది? ఒకటి, మీరు ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలి, యాక్టర్ అయి ఉండాలి, అలాగే పాపులర్ అయి ఉండాలి, అప్పుడు రామ్ భక్తులు అవుతారా? ఇందులో 2 విషయాలు ఉన్నాయి సచిన్. 4500 సాధు సన్యాసుల్ని, అదే కాక వేరే ఫీల్డ్లో ఎవరు అచీవ్ చేశారో వాళ్ళందరినీ ఆ రోజే వాళ్ళని పిలిచారు. దాని తర్వాత మీరు చూడండి, ఈ రోజు రిపోర్ట్స్ వస్తున్నాయి, రోజు 2-3 లక్షల మంది వెళ్తున్నారని. రజత్ సార్, ఆ ఒక్క గుడే కాదు, ఇంకా ఎన్నో వేల గుడులున్నాయి. వైష్ణోదేవి ఆలయం ఉంది, తిరుపతి ఉంది, అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఆహ్వాన పత్రిక పంపిస్తున్నారా ఏంటి? టైం దొరికితే వెళ్ళండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, అలాగే నేనున్నాను. నన్ను పిలవలేదు, మిమ్మల్ని పిలిచారని మీరే కదా చెప్పారు. సో నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి. కూర్చొని ఇలా టిక్ పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళని పిలువ వెళ్ళనొద్దు, వాళ్ళని పిలువ వెళ్ళొద్దని, అది తప్పంటున్నాను. సరే అయితే చెప్పండి, రాహుల్ వెళ్తాడా వెళ్ళడా? ఎందుకు వెళ్ళరు? ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకి వెళ్ళాలనిపిస్తే వెళ్తారు, ఎవరు ఆపుతారు? కానీ చెప్పి వెళ్ళేది ఉందే, వెళ్లే ముందు కెమెరామెన్కి ఫోన్ చేసి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే కాస్త ఓవర్. లేదు, అలాంటిదేం లేదు. ఎన్నో రకంగా వెళ్తున్నారు. రాహుల్ గారు ఎలాగ గుడికి వెళ్తున్నారో ఆ ఫోటో కూడా మీకు చూపించగలను నేను. ఉండనివ్వండి,
అవునండి, ఒక్క నిమిషం. ఇదంతా చెప్పేది చాలా ఈజీ, అది కాదు రజత్ కానీ గారు. ఆయన చెప్పకుండా ఎక్కడికి కాదు, వెళ్ళేది కాదు, లేదు. కాదు, కాదు. ఆయన కూడా ఈ నేను మాట చెప్తాను అంటున్నాడు, ఎందుకనేది. నేను ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ అది- చేయను, అది- సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గానే వచ్చేస్తాను అని. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అదేంటంటే అక్కడికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఆయన తిడతారు. సరే, ఆయన వెళ్ళినా కూడా ఖచ్చితంగా తిడతారు. మరైతే అప్పుడు ఆయన ఏం చేయాలి? తనకు తానే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు మరి. కానీ మేము చూస్తున్నాం, ఇది నా సొంత విషయం అని చెప్పడం చాలా ఈజీయే. నేను వెళ్తున్నప్పుడు ఎవరికి చెప్పనని చెప్తున్నాడు, కానీ మీరే చూడండి. ఆయన షో చేస్తున్నాడని చెప్పట్లేదు, కానీ చేస్తున్నాడు. ఏంటి ఈ ఫొటోస్ బాలేవా? చాలా మంచి ఫోటోలు. మరైతే ఇది మంచి విషయమే కదా, దీంట్లో ఏముందండి కొరత? కానీ రాజకీయంగా చూస్తే గాంధీజీ మన దేశపు పెద్ద లీడర్గా జీవించారు. అతని ప్రతి ఫంక్షను రఘుపతి రాఘవ రాజారాం అనే ప్రారంభమవుతుంది. ఆయన రామ్ రామ్ అంటారు. ఆయన చివరి మాట కూడా హే రామే. మహాత్మా గాంధీ గురించి మీరు అన్నారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆయనకు చెందిన ఏ ప్రోగ్రాంలోనైనా రఘుపతి రాఘవ రాజారాం పాట పాడతారు. చెప్పాలంటే ఆయనలాంటి ఒక మహానుభావుణ్ణి ఈ దేశం ఎన్నడూ కూడా చూసి ఎరగదు. ఈశ్వర్ అల్లా తేరే నామ్. అద్భుతంగా చెప్పారు. దాన్ని మీరు ఎడిట్ చేస్తారు, చెప్పాలనుకోవట్లేదు. దీనికేంటి కారణం? ఇప్పుడున్న సిచ్యువేషన్కి అది సరిగ్గా సూట్ అవ్వట్లేదు. అయినా ఈ దేశం ప్రతి ఒక్కరికి సొంతం. ప్రజలు దానిని ఫీల్ అవ్వాలి. ఇక్కడ కులమత భేదాలనేవే ఉండవు. చెప్పాలంటే మన దేశంలో ఎన్నో డివిజన్స్ రూపుదిద్దుకున్నాయి. ధనిక, పేద, గ్రామాలు, పట్టణాలు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మనమందరం, ఇంక్లూడింగ్ మీలాంటి పత్రికా విలేకరులు, ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మన దేశంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం వచ్చి విడదీయాలనుకునేవారు మన మధ్య, అంటే ఈ దేశం మధ్య కుల మత భేదాలు, ఇవన్నీ భాష, లివింగ్ స్టైల్, ఆహారం, ప్రతి ఒక్కటి వేరువేరుగా ఉంటుంది. ఇందులోనే మనల్ని విభజించారు. ఈ నిప్పులో ఇంకా నూనె పోస్తే అది ఇంకా ఎక్కువగా మండుతుంది. వీరందరినీ ఒకటిగా కలిపే లీడర్స్ రావాలి, పత్రికా విలేకరులు రావాలి. వీరందరూ ఒకటిగా కలిసి వారందరినీ కలపాలి. అదేంటంటే మన దేశానికి అది వెన్నెముక లాంటిది. మన దగ్గర వేరువేరు భాషలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అయినా కూడా మనమంతా ఇండియన్స్. ఇది మన దేశం. ఎవరో ఒక్కరు ఫీల్ అయినా కూడా అదేంటంటే నన్ను వేరు చేస్తున్నారు, నా జాతిని అవమానిస్తున్నారు, మమ్మల్ని ఊరవతల పెంచుతున్నారు, మమ్మల్ని వెలివేస్తున్నారు, వీటన్నిటిని తరిమి కొట్టడం మన బాధ్యత. ఇవన్నీ ఒక పార్టీ గాని ఒక నాయకుడు గాని చేయాల్సిన పనులు కాదు. ఇది చేయాలంటే మనమంతా కలిసి కట్టుగా ఉండి ఇదంతా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది. అప్పుడు మనం ఐకమత్యంగా ఉంటాం. మనమే ఒక సెక్షన్ ని పెట్టి నువ్వు ముందు వెళ్ళు, నువ్వు వెనక్కి రా అలా అని మనం చెప్పకూడదు. ఇదేమిటంటే ఇది ఒక గొప్ప దేశం. ఇందులో ఎన్నో పార్టీలు వస్తుంటాయి, వెళ్లిపోతూ ఉంటాయి, సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. అలాగే ఈ దేశం, ఇంకా ఈ దేశ ప్రజలు, వీళ్ళంతా కలిసి మెలిసి ఉండాలి. దీన్ని మనం గుర్తుంచుకుంటే సచిన్, మీ పార్టీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇలాంటి విషయాల్ని ఒప్పుకోరు కదా. ఫస్ట్ కంప్లైంట్ ని అశోక్ గెహ్లటే ఇచ్చారు. రాజస్థాన్ నుండి రాయ్ పంపాము. మా ప్రభుత్వం గుడి కోసం ఎంత కాంట్రిబ్యూషన్ చేసింది, కానీ మాకే ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏమంటే నేను ఇందాకే కదా మీకు చెప్పాను, ఇన్విటేషన్ రాలేదంటే రాలేదు. వాళ్ళు దాన్ని కొరతగా చూపిస్తున్నారు. కానీ ఇందులో నిజమేంటంటే రాజస్థాన్ నుండి ఎన్నో రాళ్లు వెళ్ళాయంటే ఆయన కరెక్ట్ గానే చెప్పినట్టే కదా. ఆయన చెప్పిందేమన్నా అబద్ధమా? ఎవరైనా ఏదైనా డొనేషన్స్ ఇచ్చారనుకోండి, అదిగాక ఈ రాముడి గడి కట్టడానికి డొనేషన్ రూపంలో, నగదు రూపంలో ఇచ్చుండుంటే, కాంట్రిబ్యూషన్ చేస్తుండుంటే అవన్నీ రికార్డులో ఉంటాయి. ఏ తప్పు జరిగుండదు. ఇంకో లీడర్ కూడా ఉన్నాడు, ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఆయన అంటున్నారు మా పార్టీ లీడర్స్ పైన విక్రమ్ బేతాళుడి కథలను రిజిస్టర్ చేస్తున్నారంట. అంటే విక్రమాద్రి భుజాల మీద బేతాళుడికి కూర్చుంటాడు కదా, ఆ బేతాళుడే కథలనివ్వకుండా ఆపుతున్నాడంట. లేదు లేదు, ఇలా చూడండి, పార్టీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇచ్చే స్టేట్మెంట్ కి నేను సమాధానం చెప్పుకుంటూ పోలేను. నేనేం చెప్తానంటే అదేంటంటే మనమందరం ఒక మంచి రోజులో ఒక మంచి పని జరిగింది. నేను మరలా చెప్తున్నాను, ఏ పార్టీ కూడా దీన్ని చేయలేకపోయారు. కోర్టు నుండి నిర్ణయం రాగానే మనం ఇది చేయడం మొదలుపెట్టాం. అందరం ఒకటిగా ఉన్నాం. ఏ పార్టీ అయితే దీనికోసం గొడవ పెట్టుకుందో, అదేమిటంటే కోర్టులో ఎన్నో వివాదాలు కూడా జరిగాయి. అక్కడ ఒక ఆరోగ్యకరమైన వివాదం జరిగిన తర్వాతే ఒక చరిత్రకు సంబంధించిన తీర్పు వచ్చింది. అందుకని ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దానిలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా మంచిది. అది మన కర్తవ్యం. దానిని మనం ఓట్ బ్యాంక్ గా చూడకూడదు. అలా చేస్తే లక్ష్యాలు కూడా అసలు సరిగ్గా మీరేం ఉండవు. చెప్పాలనుకుంటున్నారు? దీనివల్ల బీజేపీకి ఓట్లు వస్తాయా? ఓటు వేసేది అటు ఉంచండి. ఓటు కోసం వాళ్ళు ప్రయత్నిస్తారో చూడండి. ఓటు వేస్తారో వేయరో ప్రజలను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ గుడి విధి ప్రకారం కట్టబడలేదంట, ఏదో కట్టాలని కట్టారంట. ఈ గుడిలోకి ఎవరు వెళ్ళలేరు, ఈ గుడి బాగాలేదు. వాళ్ళనెవరూ ఏమనలేదే.
ఇలా మీరు చూడండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మా పార్టీలో ఎవరైనా సరే స్వతంత్రంగా మాట్లాడొచ్చు. కానీ కొన్ని సమయాల్లో ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని సమయాల్లో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దానిని మా పార్టీ అంతగా ఎంటర్టైన్ చేయదు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ స్టేట్మెంట్ గురించి అయితే అడిగారో, పర్సనల్గా మీరు నన్ను గనక అడిగారనుకోండి, అది నాకు అంతగా అయితే నచ్చలేదు. అది మాత్రమే కాదు, సెయింట్ పెట్రోసా లాంటి వ్యక్తులు ఉన్నారు కదా, గుడులు ఎందుకోసం కడుతున్నారు? హాస్పిటల్ కట్టొచ్చు కదా. నేను చెప్పాను కదా, మన దేశం ఎంత గొప్ప దేశం అని. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ మా కాంగ్రెస్ పార్టీలో నేను ఒక లీడర్గా ఇప్పుడు ఉంటున్నాను. మా పార్టీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మా పార్టీకంటూ కొన్ని ఐడియాస్ కూడా ఉంటాయి. అలాగే మా పార్టీ కోసం ఎంతో మంది పనిచేసే లీడర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి అందరూ ఇలా మాట్లాడుతున్నారు. కానీ నేను పార్టీకి ఉన్న స్టాండ్ చెప్తున్నాను. వాక్ స్వతంత్రాన్ని ఇచ్చామని ఇష్టానికి మాట్లాడితే వినడానికి కష్టంగానే ఉంటుంది. అసాధ్యమైతే ఏది కాదు. కానీ ఇలా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక మూమెంట్ గా ఉంది. మీలాంటి యంగ్స్టర్స్ ఎంతో మందికి తెలుసు, స్వాతంత్ర్యానికి ముందు దాని తరువాత ఎన్నో సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంది. పేదరికాన్ని నిర్మూలించాలి అని రాజీవ్ గాంధీ గారి పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత నరసింహారావు గారు. అప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కానీ నేను మరలా చెప్తున్నాను, ఇటువంటి విషయాలు ఎప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్స్ కొంతమంది వార్తల్ని చెప్పగానే చెప్తున్నారు. వాళ్ళు చెప్పి మౌనంగా ఉన్నా కూడా ఇప్పుడు గనక చూసామంటే కొన్ని మీడియాస్ ఉన్నాయి, దాన్ని వాళ్ళు పైకి లేపి దాన్ని పబ్లిష్ కూడా చేయిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చెప్పింది చెప్పినట్టే. నో 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 వాళ్ళు ఎలా చెప్పాలి, ఎవరైనా ఏదైనా చేశారన్నా, ఈ కార్యకర్త అయినా పనిచేశారంటే అది మేము చెప్పలేదని వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సరే, ఇవన్నీ వదిలేయండి. లేదు, అప్పుడప్పుడు మీ జరుగుతూ తప్పైన ఉంటాయి. ఆలోచనల్ని నేను తుడిచేయాలనుకుంటున్నా. మీ మనసులోంచి ఈ విషయాన్ని తీసేయండి. అంటే మీడియా ఎవరికో భయపడి వణికిపోయి ఇదంతా చెయ్యట్లేదు. అది మీరు తెలుసుకోండి, అలా జరగట్లేదు. మీరు దీన్ని వదిలేయండి. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కడ మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా పబ్లిష్ అయితే అవుతుంది. వేరే ఎక్కడైనా మాట్లాడితే మాత్రం అది పబ్లిష్ అవ్వదు. మీరు చూపించేస్తారు కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం కాంగ్రెస్ గురించి చూపించబోతున్నాం, ఎందుకంటే ఇక్కడ సచిన్ పైలట్ గారు ఉన్నారు కాబట్టి. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎక్కువ కనిపిస్తుంది. వాళ్లే బాబ్రీ మస్జిద్ తాళాన్ని తెరిచారు, క్రెడిట్ కోసం చేశారు. ఆ క్రెడిట్ బీజేపీకి దొరికింది. దానికి కారణం ఏమిటి? దానికి ఒక గొప్ప చరిత్రే ఉంది. ఆ తర్వాత కొన్ని గొప్ప విషయాలు జరిగాయి. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మీరు ఈ క్రెడిట్ గురించి చెప్పారు కదా, అదేమి చేయలేము. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని విషయాల్ని మనం మర్చిపోవాలి. వివాదాలను వదిలేయండి. హిందూ ముస్లింస్ దీని గురించి అసలు ఏమీ మాట్లాడకూడదు. కోర్టు నుంచి తీర్పు వచ్చింది, ఒక గుడి కూడా కట్టేశారు. ప్రతి ఒక్కరికి భక్తి ఉంది. దీని గౌరవంగా మనం స్వీకరించి ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్పుకుని ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవన్నీ ఎందుకు వదిలేసేయాలి. చెప్తున్నారంటే, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్స్, ఉదాహరణకి కమల్నాథ్ ఉన్నారు, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ చెబుతూనే ఉంటున్నారు, తాళాన్ని మేమే తెరిచామని. కాంగ్రెస్ పీరియడ్ లోనే పోరాటం జరిగిందని. కానీ క్రెడిట్ అంతా బీజేపీకే వెళ్తుంది. అలాని ఏమీ కాదు, కానీ కొన్ని విషయాలు మాత్రం అలా జరిగిపోయాయి. ఇంతకు ముందు అటువంటి విషయాలు ఎన్నో జరిగాయి, కానీ ఇప్పుడు వాటి గురించి వద్దు. నేనేం చెప్తున్నానంటే, అది ఎవరైనా కూడా ఇప్పుడు తర్వాత జరగబోయే చూసి మనం జరగాలి. దేశం ఎటువైపు వెళ్తుందో మనం చూడాలి. ఎవరైనా ఏదైనా చేశారా చేయలేదని ఆలోచిస్తూ కూర్చుంటే దేశం ఎక్కడ వేసిన గొంగళ్ళలాగే అలాగే ఉండిపోతుంది.